నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట నుండి వచ్చాం. అమర్పేట. సో, కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం. సో, ఎట్లా అనిపిస్తుంది మీకు కిషన్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి సో కిషన్ రెడ్డి గారికి గనుల శాఖ మంత్రిగా ఛాన్స్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? వారు బాల్యం నుండి కూడా పార్టీకి పూర్తి అంకిత భావంతో పూర్తి సమయం కార్యకర్తగా సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ప్రజా జీవితంలో ప్రజా సేవలో గడుపుతూ ఈ స్థాయికి వచ్చిర్రు. ఖచ్చితంగా వారికి ఇచ్చిన బాధ్యత వల్ల ప్రజలకు దేశానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది, బాగు జరుగుతుంది. సో అలాగే కార్పొరేటర్ స్థాయి నుంచి వాళ్ళ బండి సంజయ్ గారు కూడా కేంద్ర మంత్రి అయ్యారు. సో దీనిపై బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కావడం ఒక్క బీజేపీ పార్టీ లాంటి పార్టీకే సాధ్యం. ఒక సామాన్య కార్యకర్త, ఒక కార్పొరేటర్ స్థాయి నాయకుడు కూడా ఈరోజు కేంద్ర మంత్రి, అది కూడా హోంశాఖ సహాయ మంత్రి అంత బాధ్యత ఇవ్వడం అనేది బీజేపీలోనే సాధ్యమవుతుంది. వారు కూడా అంకితమైన పార్టీకి అంకితమైన కార్యకర్త, నిబద్ధత గల కార్యకర్త. వారికి కూడా ఈ అవకాశం రావడం సంతోషంగా ఉంది. వారు కూడా దేశానికి ఈ సేవ చేయడంలో, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్ర కూడా, వారి అవకాశాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటారని నమ్ముతున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు కేంద్ర మంత్రి పదవులు వచ్చేసి నెక్స్ట్ తెలంగాణ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరిస్తే బాగుంటారు అనుకుంటున్నారు? బీజేపీ పార్టీలో ప్రతి కార్యకర్తని బూత్ స్థాయి నుండి కూడా ఎలా తీర్చిదిద్దుతారంటే, వారికి ఎటువంటి బాధ్యత ఇచ్చినా, ఒక కార్యకర్తకి బూత్ అధ్యక్షుడు ఇచ్చిన, మండల అధ్యక్షుడు ఇచ్చిన, నగర అధ్యక్షుడు ఇచ్చిన, రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన, ఏదైనా కూడా సమర్థవంతంగా చేయగలిగే లాగానే కార్యకర్తలందరినీ తీర్చిదిద్దుతారు. ఈ బీజేపీ పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తలతోని నిర్మాణమై కార్యకర్తల చేత నడిపే పార్టీ కాబట్టి ఎవరికి ఇచ్చినా కూడా వారు సమర్థులు అయి ఉంటారు. అది మా నమ్మకం. అధిష్టానం ఎవరిని నిర్ణయించినా, ఎవరు అధ్యక్షులుగా వచ్చినా కూడా మిగతా కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేసే స్వభావం, మనస్తత్వం ఉన్న కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఎవరికి ఇచ్చినా మాకు సంతోషం. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ పార్లమెంట్ లో 8 సీట్లు గెలుస్తుందని చెప్పేసి, అండ్ అలాగే 2 కేంద్ర మంత్రి పదవులు తెలంగాణకు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసినాం. మా నాయకుడు కిషన్ రెడ్డి గారి సారథ్యంలో 8 నుండి 12 సీట్లు వస్తాయి అనేది ముందు నుండి కూడా చెప్తూనే ఉన్నారు. అది ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మొదటిసారి అభ్యర్థులని 2 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడే ఖచ్చితంగా ఈసారి స్వీప్ చేస్తాము, 8 నుంచి 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని చెప్పిర్రు. చెప్పిన రకంగానే ప్రణాళిక వేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఇంత వేసవిని తట్టుకొని కూడా కార్యకర్తలందరూ నిలబడ్డారు. ఇది ఆషామాషిగా వచ్చిన విజయం కాదు, ఖచ్చితంగా కార్యకర్తల విజయం, అందరి సమిష్టి విజయం. ఇది మేము ముందుగానే ఊహించిన ఫలితాలే మేము అందుకున్నాం. సో తెలంగాణలో అంచనాకు మించి ఫలితాలు వచ్చినాయి, కానీ ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే ఎలాగైనా సరే 4 అబ్కి బార్ 400 పార్ అన్నారు, కానీ అంతా రాలేదు. సో దానికి దేశవ్యాప్తంగా చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు భారతదేశం అనేది భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న ఆలోచనలు ఉన్న దేశం. ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క భిన్నమైన వాతావరణం, పరిస్థితులు ఉన్న కారణంగా కొన్ని 2-3 రాష్ట్రాల్లో మేము అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయినాం. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, మేము అనుకున్న రాజస్థాన్ కానీ, మేము అనుకున్న లక్ష్యం పూర్తి కాకపోవడం వల్ల ఆ 400 పార్ కాలేకపోయినాం. కానీ ఆ 4 రాష్ట్రాలు వదిలేస్తే మిగిలిన అంతటా కూడా మా లక్ష్యాన్ని చేరుకున్నాం. గవర్నమెంట్ మేము ఫామ్ చేయగలిగాం. సో నెక్స్ట్ వచ్చే 2029 ఎలక్షన్ టైంలో సో తెలంగాణలో బీజేపీ సర్కారు వస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా వస్తారు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చినట్టే లెక్క. ఎట్లా అంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అది కూడా 3 నెలల క్రితమే వాళ్ళు గెలిచి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇంత తక్కువ టైంలోనే 14% ఓటు బ్యాంక్ ఉన్న రాష్ట్రాల్లో 36% వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మాకు భవిష్యత్తు కనిపిస్తూనే ఉంది. ఇంకా భవిష్యత్తు రోజులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాల హామీలు, 6 హామీలు, గ్యారంటీల పేరుతోని అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిందో అదంతా సులువు కాదు వాళ్ళకి అవన్నీ పూర్తి చేయడం. ఈ రాష్ట్రాన్ని ఆల్రెడీ బారాస
6 లక్షల కోట్ల అప్పుల్లోకి పూడ్చిపోయింది. వీళ్ళు ఎన్ని లక్షల కోట్లకు తీసుకెళ్తారో చూడాలి. ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మేము అనుకుంటలేము వాళ్ళకు అంత శక్తి ఉంది అని కూడా మేము అనుకుంటలేము. ఖచ్చితంగా వచ్చేది బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో బీజేపీకి ఓట్ షేర్ పెరిగింది, అంతా బీఆర్ఎస్ ఓట్ షేర్ అని చెప్తారు. సో అది నిజమేనా? ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని పుకార్లు నడుస్తున్నాయి. అవి పుకార్లని మీరే అన్నారు. పుకార్లే అవి. ఆ విలీనం అనేది అసంభవం అని అనుకుంటున్నాను. అయితే ఓట్ బ్యాంక్ షేర్ బదిలీ చేయడం అనేది అదేమి బదిలీ చేయడానికి వాళ్ళేం మాతోని జట్టుగట్టలేదు. మేమేం అలయన్స్ లో పోటీ చేయలేదు, ఇండివిజువల్ గా పోటీ చేసినాం. బదలాయింపు అనే సమస్యనే ఉత్పన్నం కాదు. ఇది బీజేపీ శక్తిని, బీజేపీ బలాన్ని తక్కువ చేసి చూపించడానికి కుట్ర, ఈ మోసపూరితమైన మాటలు తప్ప బదలాయింపు అనే ప్రసక్తే లేదు. మేము ఎవరితోని ఎక్కడ పొత్తులో లేము. మేము ఇండివిజువల్ గా విడిగా పోటీ చేసినాము. మేము మా శక్తి మీదనే ఆధారపడి గెలిచినాం.